చిరుతపులి కలకలానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో చిరుతపులి మరోసారి కలకలం రేపింది. అర్ధరాత్రి సమయంలో పాతాళగంగ మెట్ల మార్గంలోని ఓ నివాస ప్రాంతంలోకి చిరుతపులి ప్రవేశించింది. పాతాళగంగ దారిలోని ఓ ఇంటి ప్రాంగణంలో చిరుత అటూ ఇటూ తిరుగుతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో స్పష్టంగా రికార్డయ్యాయి. ఈ వీడియో బయటకు రావడంతో అటు స్థానికులు ఇటు పుణ్యస్నానాలకు వెళ్లే భక్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. గతంలో కూడా ఇదే ఇంట్లోకి పలుమార్లు చిరుత వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో అటవీ శాఖ అధికారులు, ఆలయ సిబ్బంది అప్రమత్తమయ్యారు. మైకుల ద్వారా భక్తులకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ముఖ్యంగా పాతాళగంగ మార్గంలో వెళ్లే వాళ్ళు గుంపులుగా వెళ్లాలని, ఒంటరిగా వెళ్లవద్దని సూచిస్తున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో చిరుతపులి మరోసారి కలకలం రేపుతోంది. అర్ధరాత్రి సమయంలో పాతాళగంగ మెట్ల మార్గంలో ఉండే ఒక ఇంట్లోకి ప్రవేశించింది చిరుతపులి. మనం చూస్తున్నాం చిరుతపులి విజువల్స్ చాలా క్లియర్గా రికార్డ్ అయ్యాయి ఆ ఇంటి సీసీ కెమెరాలో. సో అర్ధరాత్రి 2 గంటల సమయంలో మనకి క్లియర్గా టైం కూడా కనిపిస్తోంది. సో 2 గంటల సమయంలో చిరుతపులి ఆ ఇంట్లోకి ప్రవేశించింది. సో అది నార్మల్గా ఉండేటువంటి నివాస ఇల్లు. అది ఎక్కడైనా ఇది పాడుబడినటువంటి బంగ్లా కాదు, అది మరొకటి కాదు, అది నివాసం ఉండేటువంటి ఇల్లు. సో పొరపాటున కనుక వాళ్ళు ఆ సమయంలో బయటకు వస్తే పరిస్థితి ఏంటో ఊహించడానికే భయంకరంగా కనిపిస్తోంది. సో చిరుతపులి ఆ ఇంటి పరిసరాల్లో, ఆ ఇంటి ప్రాంగణం లోపలికి వచ్చి మరీ అక్కడ సంచరిస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. సో 2వ తారీఖు అంటే ఇవాళ, అంటే తెల్లవారుజాము 2:28 1వ నెల 2026 2వ తారీఖు ఇవాళ ఉదయం 2:28 తర్వాత మనం విజువల్స్ మనం చూస్తున్నాం. సో 24 సెకండ్స్కి 2:28 సెకండ్స్కి ఎంటర్ అయినటువంటి చిరుతపులి అవన్నీ మనం చూడొచ్చు. దాదాపుగా ఒక 30 సెకండ్ల పాటు అక్కడ సంచరించినటువంటి విజువల్స్ సీసీ కెమెరాకు చిక్కాయి. సో ఆ విజువల్స్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. చిరుతపులి ఆ ఇంట్లోకి ప్రవేశించి ఆ ఇంటి ప్రాంగణంలో ఎట్లా కలిదిరుగుతుందో మనం చూస్తున్నాం. అయితే పాతాళగంగ దారిలో ఉన్నటువంటి ఒక ఇంటిలోకి ప్రవేశించింది చిరుతపులి. కాబట్టి భక్తులకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఆలయ అధికారులు. ఎవరు కూడా పాతాళగంగ మార్గంలో వెళ్లే వాళ్ళు, అది ఏ సమయంలో వెళ్ళినా సరే ఒంటరిగా వెళ్ళొద్దు, గుంపులుగా వెళ్ళండి అంటూ భక్తులకు సూచిస్తూ ఉన్నారు.